Sir, how do you do surgeries for kidney stones? Yeah, surgical part of that is surgical management of kidney stones వచ్చేసరికి యూజువల్గా సర్జరీ ఏదైతే ఉందో ఎండోస్కోపిక్గా చేస్తాము. ఎక్కడ కూడా ఇన్సిషన్ ఆర్ కట్ అనేది అవసరం ఉండదు. లైక్ వెన్ వి ప్రొసీడ్ ఫర్ యూఆర్ఎస్ఎల్ ఆర్ ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్స్లో ఓన్లీ పీసీఎన్ఎల్లో మాత్రం మనం కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పీసీఎన్ఎల్ అనేది ఎక్కువైతే ఎవరికైతే స్టోన్ సైజ్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ అండ్ పెద్ద స్టోన్స్ ఉన్న వాటికి మాత్రం మనం పీసీఎన్ఎల్కి వెళ్తాము. లేదు అంటే మాత్రం యూరెట్రిక్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో యూఆర్ఎస్ఎల్ అంటే యూరోట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ అని ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే మనం యూరిన్ వచ్చే దారి నుండే వెళ్ళి ఎక్కడైతే స్టోన్ ఉందో దాన్ని బ్లాస్ట్ చేస్తే సో ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ పేషెంట్ కూడా రికవరీ అనేది 1-2 days లోపల రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ కూడా లేటెస్ట్ టెక్నిక్. సో దీంట్లో కూడా మనం కిడ్నీ స్టోన్స్ లెస్ దాన్ 1.5 సెంటీమీటర్స్కి లేదంటే అప్ టు 2 సెంటీమీటర్స్ వరకు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనం నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కడ కూడా మనం కట్ చేయాల్సింది లేదు అంటే కుట్టివేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు మన కమ్నా కిడ్నీ హాస్పిటల్లో వేరియస్ సర్జరీస్ ఏవైతే చెప్పామో లైక్ యూఆర్ఎస్ఎల్, ఆర్ఐఆర్ఎస్ అండ్ పీసీఎన్ఎల్ సర్జరీస్ అని రొటీన్గా చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఎవరైతే స్టోన్ డిసీజ్తో ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు మరీ ఎక్కువ టెన్షన్ పడకుండా వేరే ఆప్షన్ లైక్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకోకుండా ఎవరికైతే సివియర్గా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కిడ్నీ స్టోన్స్ బారిన పడుతున్నారో వాళ్ళు మా హాస్పిటల్ కమలా కిడ్నీ హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు సరైన టైంలో ట్రీట్మెంట్, దాంతోపాటు ఏదైతే మీకు డయాగ్నోసిస్ అంటే స్టోన్ ఉందా లేదా తెలుసుకోవడము, ఉన్నట్టయితే ఎంతవరకు ఉంది, సో దాన్ని ఏ విధంగా మెడిసిన్స్ తగ్గించగలుగుతామా లేదు అంటే సర్జరీ అవసరం పడుతుందా దాని ప్రకారం చూసి ట్రీట్మెంట్ అనేది చేయడం వల్ల మీకు కూడా త్వరగా రికవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది.